హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని నిజంగానే ప్రాబ్లంలా అనుకుంటున్నారా? అంటే చాలా సార్లు ఏంటంటేనండి, ఎదుటి వ్యక్తులు ఒపీనియన్స్ ఏంటి అనేది తెలీదు. బట్ వాళ్ళేంటంటే మనల్ని ఎందుకో కానీ ప్రాబ్లమ్‌లా చూస్తున్నారు. లేకపోతే వాళ్ళకేంటంటే మనం ఇబ్బంది పెడుతున్నాం అనేలాంటి వైబ్స్ ఇస్తుంటారనమాట. సో, అలా మీ లైఫ్‌లోని ఎవరైనా పర్సన్ గురించి కానీ మీరు ఈ రకంగా ఆలోచిస్తున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఈ రీడింగ్ సూట్ అవుతుందండి. అంటే పర్టిక్యులర్‌గా ఒక వ్యక్తి మీ మైండ్‌లో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి మీరేమైనా ప్రాబ్లమ్‌లా అనిపిస్తున్నారా? ఆర్ నిజంగానే మీరు వాళ్ళకి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారు అనే ఫీలింగ్ ఉందా? దానివల్ల అంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? వాళ్ళేం చేయాలనుకుంటున్నారు? అనేదైతే రీడింగ్ చేయాలి అని ఈరోజు నేను అనుకున్నానండి. అండ్ ఇంకా ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. సో, చాలా రోజులైంది నేను చార్మ్స్ పెట్టి ఎప్పుడు కూడా క్రిస్టల్స్, బ్రేస్లెట్స్ లేదంటే ఫెదర్సే పెడుతున్నాను. ఇలా అంటే వీడియోస్ చేసిన కొత్తలో పెట్టేదాన్ని. సో, ఎందుకో కానీ ఈరోజు చాలా స్ట్రాంగ్‌గా ఇవి పెట్టాలి అనిపించిందండి. అంటే ఇవి మీకు కొంచెం చిన్నగా ఉండడం వల్ల సరిగ్గా కనిపించకపోవచ్చు. బట్ నేను మళ్ళీ మీకు చూపిస్తాను క్లియర్‌గా. ఫస్ట్ కార్డ్ సెట్‌కి యూనికార్న్ చార్మ్ ఉందండి. సో, చూపిస్తాను మీకు. ఇదుందండి. సెకండ్ కార్డ్ సెట్‌కి ఫ్లెమింగో చార్మ్ ఉందండి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఈ బ్లాక్ స్వాన్ చార్మ్ ఉంది. సో, మీరు ఏది పిక్ చేసుకుంటారు అనేది మీ ఇష్టమే. మీకు క్లియర్‌గా కనిపించాలని వైట్ పేపర్ మీద నేను చూపించాను. సో, మీ ఇష్టమే. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ యూనికార్న్ చార్మ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూడండి మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. అందుకే కొంచెం క్లోజప్‌లో చూపిస్తున్నాను. సో, చూద్దామండి అసలు మీ పర్సన్ మిమ్మల్ని నిజంగానే ప్రాబ్లమ్‌లా చూస్తున్నారా? అంటే అసలు వాళ్ళకి అంటే మీరేమైనా ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు అని అనిపిస్తుందా? ఏంటి పరిస్థితి? సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడు ప్రాబ్లమ్ అని అనుకోలేదండి. ఆర్ మీరు ప్రాబ్లమ్ తీసుకొస్తారు అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి లేదు. యాక్చువల్‌గా వీళ్ళే చాలా కాన్ఫిడెంట్ పర్సన్. వాళ్ళకేంటంటే ఏ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎవరితో ఎలా మాట్లాడాలి? అవసరమైతే ఎలా మ్యానిప్యులేట్ చేయాలి? ఇలాంటివి కూడా వాళ్ళకి బాగా తెలుసండి. ఈ వ్యక్తి ఏంటంటే స్ట్రాంగ్ మెజిషియన్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు. సో, దానివల్ల ఏంటంటే వ్యక్తికి థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా వాళ్ళ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి? లేకపోతే ఎవరిని ఏ విధంగా ఎస్టిమేట్ చేస్తే సిట్యుయేషన్స్ అనేవి వాళ్ళకి క్లియర్‌గా అర్థం అవుతాయి. ఇలా ప్రతిదీ తెలుసండి. బేసిక్‌గా ఈ వ్యక్తులు వాళ్ళని వాళ్ళు ఎక్కువ ట్రస్ట్ చేసుకునే టైపు. వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కువ. అండ్ వాళ్ళ ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని వాళ్ళేంటంటే టైమ్ టు టైమ్ బిలీవ్ చేసుకునే టైప్ కాబట్టి, ఆ వ్యక్తికేంటంటే మిమ్మల్ని హ్యాండిల్ చేయడం అనేది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదండి. సో, వీళ్ళేంటంటే మీతో రిలేషన్‌షిప్ అనేది ఈ విధంగా ముందుకు వెళ్ళాలి. ఇలా ఉంటే బావుంటుంది అనుకోని డిసైడ్ అయ్యారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి మీ సంగతేంటో తెలుసు కాబట్టి సో, మీ మెంటాలిటీ ఆర్ మీరు వాళ్ళతో ఉన్న విధానం బట్టే వాళ్ళేంటంటే రిలేషన్‌షిప్‌ని ఇలా ముందుకు తీసుకువెళ్దాం అని అనుకున్నారండి. సో, అలా అనుకున్నప్పుడు ఏమైందంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీలో కొన్ని చేంజెస్ చూసారు వాళ్ళు.
అంటే ఒకటి ప్రతి మనిషి ఎప్పుడు ఒకేలా ఉండలేరు కదా! ఈ రోజు మీరు ఒకలా ఉండొచ్చు. బట్ మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ వల్ల లేకపోతే మొత్తానికి ఆహ్, మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది కాబట్టి మీకంటూ ఈ రిలేషన్‌షిప్ మీద కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి మీరేంటంటే మీ ఓన్ వేలో ముందుకు వెళ్తుంటారు. సో, అక్కడ మీరు కూడా చేంజ్ అవ్వడం అనేది చాలా కామన్‌గా జరుగుతుంటది. సో, ఇక్కడ మీలో వచ్చిన చేంజెస్ ఏంటంటే, ఆ వ్యక్తి ప్లాన్ చేసుకున్న దానికి, లేకపోతే ఆ వ్యక్తి మిమ్మల్ని స్టడీ చేసి, వాళ్ళు కాన్ఫిడెంట్‌గా మీరు ఇలానే ఉంటారు అనుకున్న దానికి, కొంత డిఫరెంట్‌గా అనిపించిందండి. అంటే, వాళ్ళు మిమ్మల్ని మిస్‌కాలిక్యులేట్ చేశారేమో అనే ఫీలింగ్ వాళ్ళకి స్టార్ట్ అయ్యింది. సో, అక్కడి నుంచి ఏంటంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నారండి. తొందర పడిపోవట్లేదు. ఎందుకంటే, ఈ వ్యక్తి యాక్చువల్‌గా చాలా కాన్ఫిడెంట్ పర్సన్. కానీ మీలో వచ్చిన చేంజెస్ కానీ, లేకపోతే వాళ్ళు రిలేషన్‌షిప్‌లో పర్టిక్యులర్‌గా ఒక వేలో ముందుకు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నప్పుడు, అక్కడ ఈక్వేషన్ అనేది సెట్ అవ్వకపోవడం వల్ల ఈ వ్యక్తి ఏంటంటే తొందర పడిపోలేదు. ఏదో చేసేయాలి అనుకోని అది కాదు. చెయ్యాలి అనే ఫీలింగ్ ఉంది. కానీ మీరేంటి అని అబ్జర్వ్ చేయడం కూడా వీళ్ళు స్టార్ట్ చేశారండి. సో, ఇలా స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళకి చాలా డౌట్స్ కూడా మొదలయ్యాయి. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ప్రెజెంట్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మీరేంటంటే వీళ్ళకి ప్రాబ్లమ్ అనే ఫీలింగ్ కంటే ఆహ్, వీళ్ళకేంటంటే మీరు 2 వేస్‌లో కనిపిస్తున్నారండి. బేసిక్‌గా మీరేంటంటే వీళ్ళకి ఫస్ట్ ఎలా కనిపించారో ఇప్పుడు అలా కనిపించట్లేదు. ఫస్ట్ మీరు ఏ విధంగా మాట్లాడారో వీళ్ళకేంటంటే మీలో ఆ పర్సనాలిటీ కనిపించట్లేదు. సో, వీళ్ళు ఇప్పుడేంటంటే ఎంటైర్‌గా ఒక డిఫరెంట్ పర్సన్‌ని చూస్తున్నారు. దానివల్ల ఫస్ట్ టైమ్ వీళ్ళేంటంటే వాళ్ళ థాట్స్‌లో ట్రాప్ అయ్యారండి. వాళ్ళేంటంటే ఆలోచిస్తున్నారు. ఒరిజినల్‌గా మీరేంటి? అసలు మీరు వాళ్ళ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అసలు వీళ్ళు మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలి? అసలు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా లేదా? వాళ్ళ నీడ్స్ అనేవి మీరు ఫుల్‌ఫిల్ చేసే సిట్యుయేషన్‌లో ఉన్నారా లేదా? లేకపోతే మీ నీడ్స్ ఈ వ్యక్తి అసలు ఫుల్‌ఫిల్ చేయగలరా? అని ఇలాంటి డౌట్స్ వాళ్ళకి స్టార్ట్ అయ్యాయండి. సో, అక్కడి నుంచి ఏంటంటే వీళ్ళకేమనిపిస్తుందంటే మీ విషయంలో మీరు ప్రాబ్లమ్ తీసుకొస్తారో అనిపించట్లేదు కానీ, వీళ్ళు కష్టపడాల్సిన పరిస్థితి వస్తదేమో అని అనిపిస్తుంది. వచ్చే రోజుల్లో కూడా ఈ వ్యక్తి ఏంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఈ చేంజెస్‌ని ఫీల్ అవ్వడం జరుగుతుందండి. ఈ చేంజ్ వల్ల మీరు ప్రాబ్లమ్ తీసుకొస్తారు అనే ఫీలింగ్ కంటే, మీతో ఉంటే ఆటోమేటిక్‌గా ప్రాబ్లమ్స్ వస్తాయనిపిస్తుంది. బేసిక్‌గా మీరు ప్రాబ్లమ్ తీసుకొచ్చే టైపు అనే ఫీలింగ్ వాళ్ళకెక్కడా లేదు కానీ, అంటే మీరు ఏంటి అనేది వాళ్ళకి తెలుసండి. ఇప్పుడు తెలీదు అని ఏం లేదు. కాకపోతే మిమ్మల్ని హ్యాండిల్ చేయగలరా లేదా అనేదే ఇప్పుడు వాళ్ళకి బిగ్ క్వెషన్ అన్నమాట. మీ విషయంలోనేంటంటే ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి రావచ్చేమో. లేకపోతే మీరు వాళ్ళు ఏంటంటే సేమ్ పేజ్‌లో లేరేమో. సో, దీనివల్ల ఏమైనా సరే ప్రాబ్లమ్స్ పెద్దవవుతాయేమో అనే ఆ ఫీలింగ్ మాత్రం ఉందండి. మీరు పర్టిక్యులర్‌గా ప్రాబ్లమ్ తీసుకొస్తారు అని కాదు. ఈవెన్ వాళ్ళకి ఇంకొకటి కూడా అనిపిస్తుంది. అదేంటంటే మీతో ఉంటే ఫినాన్షియల్‌గా కూడా కొంత వీళ్ళు స్ట్రగుల్ ఫేస్ చేయాల్సుంటుందేమో. ఒకవేళ మీ ఇద్దరికి మధ్యలో కూడా ఫినాన్షియల్ డీలింగ్స్ ఉంటే, అవి కాంప్లికేటెడ్ అవుతాయేమో అనే ఆ ఫియర్ మాత్రం ఉందండి. సో, ఫినాన్షియల్‌గా కూడా మీ వల్ల కొంత ప్రాబ్లమ్ వస్తుందేమో అనే భయం వాళ్ళకుంది. మొత్తానికి ఇక్కడ నేనొక్కటి మాత్రం చెప్పగలనండి. ఆ వ్యక్తికి మీరు ప్రాబ్లమ్ అని అనిపించట్లేదు కానీ, మీతో ఇన్వాల్వ్ అయితే ప్రాబ్లమ్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుందేమో. సో, వాళ్ళు కష్టపడే పరిస్థితి వస్తదేమో అనే ఆ ఫీలింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. ఎందుకంటే వాళ్ళ ఓన్ థాట్స్‌లో వాళ్ళు ట్రాప్ అయిపోయారు. వాళ్ళు అంటే మిమ్మల్ని 2 వెర్షన్స్‌లో చూడడం వల్లనో ఏంటో కానీ, వాళ్ళకి ఒరిజినల్‌గా మీరేంటి అనేది క్లారిటీ లేదు. సో, ఆ పాయింట్ దగ్గర వాళ్ళకిలాంటి ఆలోచనలన్నీ వస్తున్నాయి. బేసిక్‌గా వాళ్ళకి ఇంకొకటి కూడా అనిపిస్తుంది. అదేంటంటే క్లియర్ కట్‌గా మీరు వేరు, వాళ్ళు వేరు. సో, ఇది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది? అసలు మ్యాచ్ అవుతుందా లేదా? అనే డౌట్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. అక్కడ ఈ పర్సన్ ఏంటంటే స్టక్ అయినట్టుగా నాకనిపిస్తుంది. మరి చూడాలి. యాక్చువల్‌గా వీళ్ళు కాన్ఫిడెంట్ పర్సన్ కాబట్టి ఏదైనా హ్యాండిల్ చేసే ఎబిలిటీ వీళ్ళకుంది కాబట్టి మేబీ అంటే ఈ సిట్యుయేషన్‌లో కూడా వాళ్ళకి వాళ్ళు కొంత క్లారిటీ తెచ్చుకోవచ్చండి. అన్ని రోజులు ఒకేలాగా ఉంటాయని చెప్పడానికి లేదు కదా! సో, వీళ్ళలోనే ఏంటంటే ఆ స్ట్రాంగ్ చేంజ్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, మేబీ వీళ్ళేంటంటే తొందరలోనే ఒక క్లారిటీకైతే రావచ్చండి. ఇక్కడేంటంటే మీరు ఈ పర్సన్‌కి మీకోసం మీరేదో ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకొని, లేకపోతే మీరేంటంటే మీకోసం స్టాండ్ తీసుకొని, థింగ్స్‌ని ఏదో వర్కౌట్ చేసేయాలి అనుకోని, ఆ స్ట్రగుల్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే, ఇక్కడ మీరు ఏం చేసినా, చెయ్యకపోయినా వాళ్ళు మిమ్మల్ని స్టడీ చేస్తారు. వాళ్ళు స్టడీ చేసిన తర్వాత వాళ్ళ అనాలిసిస్ ప్రకారం ఏది ప్రూవ్ అయితే అదే ఇక్కడ వాళ్ళు చేస్తారు.
మీరు చెప్పినా మీరు చూపించినా అది వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే అవసరం లేదండి. బికాజ్ ఎందుకంటే ఈ వ్యక్తికి ఆ మెంటాలిటీ ఉంది. అంటే ఏదైనా వాళ్ళకి వాళ్ళే తెలుసుకోవాలి అనే ఫీలింగ్. సో మీరు ఇక్కడ చేయాల్సింది ఏం లేదు. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుంది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే మీరు కూడా చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నారండి. ఈ వ్యక్తి విషయంలో ఎలాంటి చాయిస్ చేసుకోవాలి? ఈ వ్యక్తి అసలు మిమ్మల్ని నమ్ముతున్నారా లేదా? ఈ వ్యక్తి విషయంలో అసలు మీరు ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయొచ్చు? ఒకవేళ కాంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుందా లేదా? ఇలా మీకేంటంటే చాలా డౌట్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఆ వ్యక్తికి ఎన్ని క్వెషన్స్ ఉన్నాయో మీకు అన్ని క్వెషన్సే ఉన్నట్టున్నాయి. అంటే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి విషయంలోని మీరు ఎఫర్ట్స్ పెట్టడానికి కానీ, మీరు అంటే ఎంతైనా సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉన్నారండి. రెడీగా లేరు అని కాదు. కాకపోతే ఈ వ్యక్తి అది డిజర్వ్ చేస్తారా లేదా? ఒకవేళ అంటే అది చేస్తే ఇన్ రిటర్న్ మీరు కోరుకున్నది మీకు వస్తుందా లేదా అనే డౌట్ ఎక్కువగా ఉంది. బేసిక్‌గా ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా కష్టపడాల్సిన అవసరం ఉందని మీకు తెలుసండి. చాలా చేయాల్సిన పరిస్థితి ఉంటుందేమో అనే ఫీలింగ్ మీకుంది. అంటే మీ గట్ ఫీలింగ్ మీకు చెప్తుంటది కదా! ఈ వ్యక్తి విషయంలో ఇలా చేయాల్సి ఉండొచ్చు. లేకపోతే ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి ఉండొచ్చు అని. సో, మీకు క్లారిటీ అయితే ఉంది. బట్ ఈ చాయిస్ చేసుకోవాలా? వద్దా? అనే దగ్గర ఏంటంటే మీరు స్టక్ అయ్యారండి. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ఏదైనా చెయ్యాలి. ఏదైనా అంటే కొంత సఫరింగ్స్ కూడా ఉంటాయి అంటే ఎవరైనా ఆలోచిస్తారు కదా! అంత ఈజీగా ఇంకొక వ్యక్తికి ఎలా అంటే అవన్నీ చేస్తారు ఉంటుంది కదా! సో, ఈ పాయింట్ దగ్గర మీరేంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. దానివల్లే మేబీ ఆ వ్యక్తికేంటంటే మీ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నాయి. కానీ అంటే వీళ్ళకి మీరు ప్రాబ్లమ్ తీసుకొస్తారు అనే ఫీలింగ్ అయితే లేదండి. ఆ రకంగా వాళ్ళెప్పుడూ మిమ్మల్ని అనుకోవట్లేదు. కాకపోతే మీ పర్సనాలిటీలో చేంజ్ ఉంది కాబట్టి ప్రాబ్లమ్ అనేది ఎలా అయినా వస్తుంది అనేది మాత్రం వాళ్ళకనిపిస్తుంది. మీకు కూడా ఏంటంటే ఈ వ్యక్తి కోసం ఏమైనా చేస్తే ఇన్ రిటర్న్ అది మీకు వర్కౌట్ అవుతుందా లేదా అనే ఫీలింగ్ వస్తుందండి. ఒక్కటి మాత్రం నిజం. మీ ఇద్దరూ సేమేనండి. సేమ్ వేలో ఉన్నారు. ఈ రిలేషన్‌షిప్ కూడా మిర్రర్ రిలేషన్‌షిప్ లాంటిది. అంటే మీరు గుడ్ చేస్తే ఆ వ్యక్తి గుడ్ చేయడం అనేది ఇనవైటబుల్ అండి. బ్యాడ్ చేస్తే బ్యాడ్ కూడా జరుగుతుంది. అంటే అలాంటి ఒక రిలేషన్‌షిప్ ఇక్కడ క్యారీ చేస్తున్నారు కాబట్టి నిజానికి ఈ వ్యక్తితో మీరుంటే ఎవరి జాగ్రత్తలో వాళ్ళుంటారు అని చెప్పొచ్చు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. మీరు ఈ రిలేషన్‌షిప్‌లో పెట్టిన ఎఫర్ట్స్ అయితే వేస్ట్ అవ్వవండి. ఇన్ రిటర్న్ అవి మీకు తిరిగొచ్చేస్తాయి. 100% మీరు గుడ్ చేయడానికే ట్రై చేయండి. అండ్ ఈ వ్యక్తి విషయంలో గుడ్ వేలోనే థింక్ చేయండి. బికాజ్ ఎందుకంటే ఇదొక ఆహ్, కార్మిక్ సిట్యుయేషన్ లాంటిదండి. ఆర్ అట్‌లీస్ట్ కార్మిక్ సిట్యుయేషన్ అనకపోయినా కార్మిక్ ప్యాటర్న్ అని మాత్రం నేను చెప్పగలనండి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ వ్యక్తి విషయంలోని మీరు ఏ స్ట్రగుల్స్ పాస్ట్‌లో ఫేస్ చేసినా సరే ఫ్యూచర్‌లోనేంటంటే చేంజెస్ అనేవి మాత్రం వస్తాయి. సో, ఇప్పుడేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఒకవేళ మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేసే ఉద్దేశం ఉన్నా లేకపోయినా సరే క్రియేట్ చేయకుండా ఉండడానికే ట్రై చేయండి. అలా అని మీరు సాక్రిఫైసెస్ ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదు. అది ప్యూర్‌గా మీ ఇంట్రెస్ట్ మీకు నచ్చితే చేసుకుంటారు లేకపోతే లేదు. బట్ ప్రాబ్లమ్ మాత్రం తీసుకురావద్దు. ఆ వ్యక్తికి ఎలాగా లేదు ఆ ఫీలింగ్. వస్తదేమో అని అనుకుంటున్నారు. ఏదో ఒక వేలో మీరు తీసుకొస్తారు అనుకోవట్లేదు. కానీ మీరేంటంటే తీసుకురాకూడదంతే. ఎందుకంటే వన్స్ మీరు తీసుకొచ్చిన తర్వాత కాన్సిక్వెన్సెస్ అనేవి ఆ వ్యక్తే కాదు మీరు ఫేస్ చేస్తారు. ఇది మీకు కూడా రిస్కే. సో, నెగెటివ్ వేలో థింక్ చేయొద్దు. అలా అని చెప్పి మిమ్మల్ని మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ కోసం సరెండర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదండి. ఇదేంటంటే ప్యూర్‌గా మీ చాయిసే. సో, ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం. యూనివర్స్ అయితే మిమ్మల్ని ఈ సిట్యుయేషన్‌లో ఏ విధంగా కూడా ఫోర్స్ అయితే చేయట్లేదు. మీరు ఎలాంటి డెసిషన్ తీసుకొని, ఎలాంటి స్టెప్స్ వేస్తారో కేవలం చూడాలని అనుకుంటుంది. సో, మరి ఇది ప్యూర్‌గా మీ మీద డిపెండ్ అయిన వర్క్. సో, చూసుకోండి. పర్సన్ అయితే మాత్రం ప్రెజెంట్ ఇలా థింక్ చేస్తున్నారండి. సో, వాళ్ళకి కూడా ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే కొంత ట్రావెల్ అయితే కానీ క్లారిటీ రాదేమో అని నాకనిపిస్తుంది. మేబీ చేంజ్ అయితే రావచ్చండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఫ్లెమింగో చార్మ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను నేనైతే. సో, చూద్దాము అసలు మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రాబ్లమ్‌లా ఫీల్ అవుతున్నారా? అంటే వాళ్ళకి మీరేమైనా ప్రాబ్లమ్ తీసుకొస్తారు అని అనిపిస్తుందా? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీ గురించి పూర్తిగా స్టడీ చేయలేదండి. వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌లోని కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. కొన్ని సిట్యుయేషన్స్ చూసారు. కాకపోతే ఆ సిట్యుయేషన్స్‌నేంటంటే వాళ్ళు కంప్లీట్‌గా స్టడీ చేయలేదు. అంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్‌లో అలాంటి సిట్యుయేషన్స్ ఎందుకొచ్చాయి? లేకపోతే వాళ్ళసలు ఏం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు? ఇలాంటివేమీ కూడా పూర్తిగా తెలుసుకోలేదండి. వాళ్ళు అలా ఏం తెలుసుకోకుండా హీల్ అవ్వకుండానే మీ లైఫ్‌లోకొచ్చారు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళు సఫర్ అవుతున్న టైంలో వాళ్ళకి మీతో పరిచయం అనేది ఏర్పడిందనమాట. అంటే ఆ టైంలో మీరే వాళ్ళకి బెటర్ అనిపించారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో ఆల్రెడీ వేరే సిట్యుయేషన్స్, వేరే ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మీ సపోర్ట్ కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ, అంటే మీ రిలేషన్‌షిప్ కానీ వాళ్ళకెందుకో బాగా వర్కౌట్ అవుతుంది అనే ఫీలింగ్ ఇచ్చిందండి. ఈవెన్ మీరేంటంటే వాళ్ళ లైఫ్‌లో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కంటే కూడా ముందున్న స్టిల్ ఆ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మేబీ రియలైజ్ అయ్యి ఉండొచ్చు. మీరే బెటర్ లేకపోతే మీతో ఉన్న సిట్యుయేషన్సే వాళ్ళకి ఈజీ అని చెప్పి. సో, ఇలా ఏంటంటే ఈ వ్యక్తి ఒక ఫేజ్‌లో ఉన్నప్పుడు మీ సపోర్ట్ మాత్రం దొరికిందండి. మీరు ఈ వ్యక్తితో ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా మెయింటైన్ చేయొచ్చు. పర్టిక్యులర్‌గా మీ ఇద్దరి మధ్యలో ఇదే కనెక్షన్ ఉండాలని నేను చెప్పను. బట్ ఈ వ్యక్తికి మీరు ఆ టైంలోని బాగా సపోర్ట్ చేశారు. సో, ఆ వ్యక్తి ఏంటంటే హీల్ అవ్వకుండానే మీ లైఫ్‌లోకి రావడం జరిగింది. సో, ఆ టైంలోనేంటంటే వాళ్ళు కూడా మీ విషయంలో ఎఫర్ట్స్ పెట్టడం కానీ, వాళ్ళు కూడా మీతో సిన్సియర్‌గా ఉండడం కానీ, అంటే అసలు మీ విషయంలో చాలా స్టబ్బార్న్‌గా ఉండడం, మీ విషయంలో వాళ్ళు స్టాండ్ తీసుకోవడం కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ వైబ్ అండి అసలు. వీళ్ళు అంటే మీ ఇంట్లో మనిషి అయినా సరే స్టిల్ మీకు వాళ్ళకి ఏంటంటే మంచి బాండ్ అనేది ఏర్పడింది. ఒక సిట్యుయేషన్ నుంచి ఇదంతా అయినట్టుగా నాకనిపిస్తుంది. ఆర్ వాళ్ళ లైఫ్‌లో టఫ్ టైమ్స్ నుంచి ఇదంతా కూడా అయినట్టుగా నాకనిపిస్తుంది. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్ నుంచి ఈ పర్సన్ ఇప్పుడేంటంటే స్లోగా కొన్ని ఆలోచిస్తున్నప్పుడు కొంత థింగ్స్ ఏంటంటే వాళ్ళకెలా అనిపిస్తున్నాయంటే ప్రాబ్లమాటిక్‌గా అనిపిస్తున్నాయండి. మీరేంటంటే వీళ్ళ కోసం గతంలో ఎంత చేసినప్పటికీ కూడా, ఈ వ్యక్తి ఏంటంటే కొన్ని విషయాల్లోనేంటంటే బయాస్డ్‌గా థింక్ చేస్తున్నారండి. కొన్ని విషయాల్లోనేంటంటే మీరెందుకలా చేస్తున్నారు? మీరెందుకలా మాట్లాడుతున్నారు? అనే పాయింట్‌ని వాళ్ళు ఆలోచించట్లేదు. వాళ్ళకి ఎంతసేపు ఏంటి ఇక్కడ ఒకటే అనిపిస్తుంది. మీరు కావాలనే వీళ్ళకేంటంటే ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు. గతంలోనేంటంటే మీరు మంచిగానే ఉన్నారు కానీ ఇప్పుడు మారిపోయారు అనే ఫీలింగ్ వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే మీ వల్ల వాళ్ళు కొన్ని విషయాల్లో సఫర్ అవుతున్నారండి. ఇదేంటంటే మీరు కావాలని చేస్తుంది కాదు. కానీ సోర్స్ అనేది మాత్రం మీ దగ్గర నుంచే బిగిన్ అవుతుంది. అంటే మీరేంటంటే ఈ వ్యక్తిని ట్రబుల్ చేయాలనుకోవట్లేదు. కానీ ఈ వ్యక్తి హర్ట్ అవ్వడం కానీ, ఈ వ్యక్తి కొన్ని విషయాలు ఆలోచించినప్పుడు కానీ, దానికి రీజన్ మీరే అని అనిపిస్తుంది. గతంలో కూడా వాళ్ళేంటి వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేశారు. ఆ సిట్యుయేషన్స్‌లో కూడా వాళ్ళు అలానేనండి. పూర్తిగా ఏది కూడా స్టడీ చేయకుండా, ఏది కూడా వాళ్ళేంటంటే అబ్జర్వ్ చేయకుండానే ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ టైంలో మీ సపోర్ట్ దొరకడం అనేది వాళ్ళేంటంటే ఒక లక్‌లా ఫీల్ అయ్యారు. మొత్తానికి మీ విషయంలో వాళ్ళేంటంటే స్ట్రాంగ్‌గా నిలబడ్డారు. సో, ఇప్పుడేంటంటే సేమ్ అండి. మీ విషయంలో వాళ్ళకి కొన్ని అనిపిస్తున్నాయి. అనిపించినవేంటంటే అవే కరెక్ట్ అనే ఫీల్‌లో ఉన్నారు. సో, వాళ్ళు బేసిక్‌గా సఫర్ అవ్వడానికి రీజన్ మీరే అనే ఒక బయాస్డ్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేశారండి. సో, ఇలా స్టార్ట్ చేశారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇక్కడేంటంటే వాళ్ళు ఇప్పుడు మీ విషయంలో కూడా మళ్ళీ చాయిస్ చేసుకునే పరిస్థితొచ్చింది. మిమ్మల్ని ట్రస్ట్ చేయాలా? ట్రస్ట్ చేయకూడదా? మీతో ఉంటే ప్రాబ్లమ్ పెద్దదవుతుందా? మీకు దూరంగా ఉంటే ప్రాబ్లమ్ అనేది బెటర్‌గా సాల్వ్ అవుతుందా? అసలేంటి పరిస్థితి? ఇలా ఏంటంటే ఆలోచించడం స్టార్ట్ చేశారండి. కానీ ఒకటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తికి మీరు ప్రాబ్లమ్ తీసుకొస్తారు అనే ఫీలింగ్ మాత్రం ఉందండి. ఈరోజు కాకపోతే రేపైనా సరే మీ వల్ల ప్రాబ్లమ్ వస్తదనే అనుకుంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మీ వల్ల కొన్ని జరుగుతున్నాయి. సో, అంటే మీ వల్ల అన్న కానీ మీరు ఎందుకో కానీ సోర్స్ అయ్యారండి. సో, దానివల్ల ఏంటంటే ఆ వ్యక్తి కనిపిస్తుంది స్ట్రాంగ్‌గా. మీరు ప్రాబ్లమ్ తీసుకొస్తారు. మీరు ఏ రోజైనా సరే వీళ్ళకి ప్రాబ్లమ్ అవుతారు అని. ప్లస్ ఇక్కడేంటంటే మీ కార్డ్స్‌లో స్నేక్ నాకు సిగ్నిఫికెంట్‌గా కనిపిస్తుంది. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కడో అనిపిస్తుందండి. మీరు వాళ్ళని బీట్రే చేస్తారేమో అని. ఆర్ వాళ్ళని మీరు ఏదో ఒక సిట్యుయేషన్‌లోని లాక్ చేస్తారు అనే ఫీలింగ్ వాళ్ళకుంది. వాళ్ళకేంటంటే కంఫర్టబుల్‌గా వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేయాలని ఉందండి. కానీ
మీతో కానీ వాళ్ళు ఉంటే వాళ్ళ లైఫ్ లో కంఫర్ట్ అనేది ఉండదు. మీరు వాళ్ళని కంట్రోల్ చేస్తారు. మీరు అంటే ఒక రూల్ పెట్టుకుంటే ఆ రూల్ ప్రకారమే వాళ్ళు మూవ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందేమో అనే ఫీలింగ్ వాళ్ళకు ఉందండి. ఈ వ్యక్తికి ఏంటంటే బేసిక్ గా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నిజానికి మీ మీద వాళ్ళు చాలా అన్‌రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసుకున్నారండి. అవి ఎక్కడి నుంచి బిల్డ్ అయ్యాయి అంటే వాళ్ళు హీల్ అవ్వలేదు కాబట్టి ఆ అన్‌హీల్డ్ వెర్షన్ లో మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళకి ఇలా అనిపించింది. అంటే బాగా మీకు కనెక్ట్ అయ్యారండి. వాళ్ళ లైఫ్ లో టఫ్ టైమ్స్ లో మీ రిలేషన్‌షిప్ అనేది ఇంతలా బిల్డ్ అయ్యింది. సో, ఈ వ్యక్తి ఏంటంటే యాక్చువల్‌గా హీల్ అయిన తర్వాత లేకపోతే వాళ్ళ లైఫ్‌లో ఆ టఫ్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సిట్యుయేషన్స్‌ని వాళ్ళు ప్రాపర్‌గా స్టడీ చేసి అంటే అవి కరెక్ట్‌గా హ్యాండిల్ చేసిన తర్వాత మీరు వాళ్ళ లైఫ్‌లో ఉండుంటే ఆ టైంలో మీరు వాళ్ళకి కనెక్ట్ అయ్యుంటే, ఈరోజు ఇలాంటి సిట్యుయేషన్ వచ్చుండేది కాదు. బట్ ఆ టైంలో ఆ వ్యక్తి ఏంటి అది లైట్ తీసుకున్నారు. దాన్నేంటంటే విడిచిపెట్టేయాలి అనుకున్నారు. బికాజ్ మీ సపోర్ట్ ఉంది కాబట్టి. ఈ రోజేంటంటే మిమ్మల్ని విడిచిపెట్టేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ స్ట్రగుల్ అనేది వాళ్ళకి రియల్ అనిపిస్తుంది. అప్పుడు ఆ సిట్యుయేషన్స్ వాళ్ళకి ప్రాబ్లమాటిక్‌గా అనిపించాయి. ఇప్పుడు మీరు వాళ్ళకి ప్రాబ్లమాటిక్‌గా అనిపిస్తున్నారు. కానీ మీ విషయంలోనేంటంటే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా చాయిస్ చేసుకోలేకపోతున్నారండి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు మీ మీద పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్. అంటే సమ్ డే వీళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ ఫీలింగ్స్‌తో వాళ్ళు హానెస్ట్‌గా ఉంటారు. అప్పుడు వాళ్ళకేంటంటే ఒక క్లారిటీ రావచ్చు. బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళకేంటంటే మీరు ప్రాబ్లమ్ తీసుకొస్తారనే ఫీలింగే ఎక్కువగా ఉంది. అలా అని చెప్పి మీ విషయంలోనేంటంటే వాళ్ళు స్ట్రాంగ్‌గా అంటే విడిచిపెట్టేయాలి, దూరంగా ఉండాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి కూడా ఉన్నాయి కాబట్టి, ఏ రోజైనా సరే మారుతారేమో అనే ఫీలింగ్ అండి. కానీ మీరు మారతారు. లేకపోతే మీలో ఆ మార్పు చూసే వరకు మాత్రం కొంత మీకు దూరంగానే వీళ్ళు ఉండాలనుకుంటారు. మీతో తక్కువే మాట్లాడాలనుకుంటారు. మీకేంటంటే అంత ఛాన్స్ ఇవ్వాలనుకోరు. దానికి రీజన్ ఏంటంటే మీరు కంట్రోల్ చేయడానికి చూస్తారు అని. మీరు కంట్రోల్ చేస్తే దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి. సో, ఇక్కడ నేను మీకొకటే చెప్తున్నానండి. ఆ వ్యక్తి కొంత అర్థం చేసుకోవాలండి. ఇదేంటంటే వాళ్ళది వాళ్ళకే అర్థం అవ్వాలి. మీరు చెప్తే వాళ్ళకి అర్థమవుతది అని నేనైతే అనుకోను. ఎందుకంటే మీరు ఈ సిట్యుయేషన్‌లో ఎంత ఇన్వాల్వ్ అయితే ప్రాబ్లమ్ అంత పెద్దదయిపోతుంది. ఎందుకంటే మీరు ఇన్వాల్వ్ అయిన ప్రతిసారి ఏదో ఒక డిజాస్టర్ జరుగుతుందండి. మీరు మాట్లాడిన ప్రతిసారి ఇంకేదో జరుగుతుందక్కడ. దానికి వాళ్ళు ఆలోచించినప్పుడు మీరే సోర్స్ అని కన్ఫర్మ్ అయితే అవుతుంది. ఆ వ్యక్తి ఏంటంటే అంత రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీతో ఫైట్స్ కానీ, మీ బీట్రేయల్ కానీ జరగకూడదు అని చాలా స్ట్రాంగ్‌గా అనుకుంటున్నారు. బట్ ఇక్కడ వాళ్ళకనిపిస్తుంది ఏదో ఒక రోజు మీరు వాళ్ళని బీట్రే చేస్తారని. అది ఎందుకో తెలీదు. ఇక్కడ రీడింగ్‌లోనేంటంటే ఈ వ్యక్తి చాలా చాలా కాంప్లికేటెడ్‌గా థింక్ చేస్తున్నారు. కానీ మీ వల్ల ప్రాబ్లమ్ ఉంది అని మాత్రం వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారండి. కొంతకాలం వ్యక్తికి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తి కొంత రియలైజ్ అవ్వాలి. ఇదేంటంటే వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాల్సిందండి. ఎవరో చెప్తే వీళ్ళకి అర్థమవుతుందని నేను అనుకోను. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు ఇలానే కొన్ని సిట్యుయేషన్స్‌ని ఏంటంటే హాఫ్ చూసి కన్‌క్లూడ్ చేసుకున్నారు. సిట్యుయేషన్స్ కాంప్లికేటెడ్ అని. ఇప్పుడు మీ విషయంలో కూడా అదే చేస్తున్నారు. ఈ ప్యాటర్న్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటది. వీళ్ళ లెసన్ వీళ్ళు నేర్చుకునే వరకు యూనివర్స్ ఏంటంటే ఇలాంటి సిట్యుయేషన్సే తీసుకొస్తది. కనీసం మీ దగ్గరైనా సరే వీళ్ళ ఆలోచన విధానం మారుతుందేమో మరి చూడాలి. యూనివర్స్ దాని ప్రకారమే నెక్స్ట్ ఏదైనా సరే ప్లాన్ చేస్తది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి నుంచి మీరు చాలా స్ట్రాంగ్‌గా ఆన్సర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. వాళ్ళు ఏంటంటే, చాలా రోజుల నుంచి మీకు సమ్ డిఫరెంట్ వైబ్స్ ఇస్తున్నారు కదా! అంటే మిమ్మల్నే వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు కదా! వాళ్ళ లైఫ్‌లో ఉన్న మిజరీకి కానీ, లేకపోతే వాళ్ళు కొన్ని విషయాల్లో హోప్‌లెస్‌గా ఉండడానికి కానీ, మీరే రీజన్ అని అనుకుంటున్నారు. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్ దగ్గర నుంచి వ్యక్తి మారుతారేమో, వాళ్ళ నుంచి ఆన్సర్స్ వస్తాయేమో అని మీరు అనుకుంటున్నారు. అలానే మీరేం చెయ్యాలి? ఆ వ్యక్తికి ఎలా అర్థమవుతుంది? లేకపోతే మీ రోల్ ఏంటసలు అనుకోని ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారండి. ఆ వ్యక్తి నుంచి ఆన్సర్స్ వస్తే కానీ నెక్స్ట్ స్టెప్ వేయడానికి మీరు కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే మీకు కూడా ఇక్కడ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మీరేం చేసినా సరే అది ఆ వ్యక్తికి అర్థం అవ్వట్లేదు సరి కదా! మరి కొంచెం పెద్దదయిపోతుంది. అలా అని చెప్పి ఈ వ్యక్తి విషయంలో గివ్ అప్ చేయడానికి మీరు రెడీగా లేరండి. మీరేంటంటే అంటే థింగ్స్‌ని మీ కంట్రోల్‌లోకి తేవాలని చూస్తున్నారు. అంటే వ్యక్తిని కంట్రోల్ చేయాలనుకోవట్లేదు. మీకెప్పుడూ అలాంటి ఆలోచన లేదు. కానీ క్లియర్ కట్‌గా ఈ వ్యక్తి మీరు డిఫరెంట్ పేజ్‌లో ఉన్నారని మాత్రం మీకు అర్థమైందండి.
సో నేను ఇక్కడ ఒకటే చెప్తాను, ఈ వ్యక్తి విషయంలో మీరు రష్ అవ్వద్దు. అలా అని చెప్పి ఈ వ్యక్తిని అబ్జర్వ్ చేయకుండా కూడా ఉండొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వ్యక్తిని తనకి కంఫర్టబుల్‌గా అనిపించేటట్టు విడిచిపెట్టండి. తన మీద ఎక్స్‌టర్నల్‌గా అంటే ప్రెషర్ అనేది అప్లై చేయొద్దు. అంటే మీలో కొంతమంది ఉంటారండి. మీ ఫ్రెండ్స్ ద్వారా మాట్లాడించాలని చూడడం, లేకపోతే రిలేటివ్స్ ద్వారా మాట్లాడించాలని చూడడం ఇలాంటివి చేస్తుంటారు. కొంతకాలం ఇవేవి జరగకపోతే బెటర్. ఎందుకంటే మీరు ఏం చేసినా సరే దానికి రీజన్ మీరే అనుకుని ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేయాలి అనే ఆలోచనలోనే ఉంటారు. ఎందుకంటే ఆ వ్యక్తి చాలా రోజుల నుంచి ప్రాక్టికల్‌గా థింక్ చేయట్లేదు. యాక్చువల్‌గా వ్యక్తి చాలా ప్రాక్టికల్ పర్సన్ అండి. ఎమోషనల్ పర్సన్ కాదు. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే, ఇప్పుడు మాత్రం ఎందుకో బయాస్డ్‌గా థింక్ చేస్తున్నారండి. బయాస్డ్‌గా థింక్ చేసినప్పుడు ఎమోషనల్ అవుతున్నారు. ఆ ఎమోషనల్ అయినప్పుడు మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. సో, ఇలా అంటే ఇదొక చైన్ లాగా నాకు కనిపిస్తుంది. నేను ఒకటే చెప్తాను. ఈ సిట్యుయేషన్‌లోని ఆ వ్యక్తి నుంచి ఆన్సర్స్ కోసం మీరు వెయిట్ చేయడం అయితే కరెక్టే, నేను కాదనను. ఆ వ్యక్తి నుంచి ఆన్సర్స్ వచ్చిన తర్వాతే నెక్స్ట్ ఏదైనా చేయాలి అనుకునే మీ ఆలోచన బావుంది. అలా అని చెప్పి ఆ వ్యక్తి నుంచి ఆన్సర్స్ రావాలి అనుకోని తనకేంటంటే మీరు పుష్ చెయ్యొద్దు. అంటే కొంతమంది డైరెక్ట్‌గా చెయ్యరండి ఈ పనులు. ఇండైరెక్ట్‌గా చెయ్యాలనుకుంటారు. సో, అది కూడా కొంతకాలం చెయ్యొద్దు. బికాజ్ ఎందుకంటే మీరేం చేసినా మీ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నా లేకపోయినా అక్కడ మీరే వాళ్ళకి సోర్స్‌గా కనిపిస్తున్నారు. ఇది రిస్క్ అండి. ఇదే యాక్చువల్‌గా ఆ వ్యక్తి మీ నుంచొచ్చే ప్రాబ్లమ్ అనుకుంటున్నారు. సో, ఇది మీకు అర్థమైతే కొంతకాలం ఈ వ్యక్తిని ఏంటంటే అబ్జర్వ్ చేయడం వరకు వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి మాత్రమే ట్రై చేయండి కానీ అవేదో ఫుల్‌ఫిల్ చేసేయాలి అనుకోని మీరేంటంటే ఇందులో ఇన్వాల్వ్ అయిపోవద్దు. అంటే ఒకటి ఆ వ్యక్తి విషయంలో మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేసుకోవచ్చు. కాకపోతే ఆ వ్యక్తికి అది కంఫర్టబుల్‌గా అనిపిస్తే చెయ్యొచ్చు. ఆ వ్యక్తికి అది కంఫర్టబుల్‌గా అనిపించట్లేదు అంటే మీరిక్కడ చేసేదేం లేదు. వెయిట్ చేయడం ఒకటే సొల్యూషన్. అండ్ ఆ వ్యక్తి వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకి వాళ్ళుగా తెలుసుకుంటే థింగ్స్ మీకు ఈజీ అవుతాయి. లేకపోతే ఇది రోజు కూడా ఇలానే ఏదో ఒక రకంగా ఛాలెంజ్ లానే ఉంటుంది. సో, కొంతకాలం ఏంటంటే పేషెన్స్‌తో ఉండండి. అంతే. అదొక్కటే సొల్యూషన్ అండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లాక్ స్వాన్ పిక్ చేసుకున్నారో మీకోసమే ఈ రీడింగ్. సో, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూసారా? సో, అసలు చూద్దామండి. మీ పర్సన్ మిమ్మల్ని నిజంగానే ప్రాబ్లమ్‌లా అనుకుంటున్నారా? అంటే మీరేమైనా ప్రాబ్లమ్స్ తీసుకొస్తారని వాళ్ళకనిపిస్తుందా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ వ్యక్తి ఏంటంటేనండి యాక్చువల్‌గా చాలా కేర్‌ఫుల్‌గా ఉండే టైప్ అండి. బట్ మీతోనేంటంటే చాలా ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యారు. సో, దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తికి మీకోసం చాలా విషయాలు తెలిసాయండి. వాళ్ళేంటంటే ఆహ్, మీకోసం తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీతో తెలుసుకోలేదు కానీ, వాళ్ళకేంటంటే బేసిక్‌గా ఎవరైనా వ్యక్తుల పరిచయమైనా, ఎవరైనా వ్యక్తులతో మాట్లాడుతున్నా అంటే జాగ్రత్తగా ఉండడం అలవాటనమాట. బికాజ్ ఎందుకంటే ఎవరి ట్రాప్‌లో అయినా పడిపోతారేమో, ఎవరైనా వీళ్ళకి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారేమో అని నార్మల్‌గానే వాళ్ళ అంటే మెంటాలిటీ అలాంటిదే అని చెప్పొచ్చు. చాలా జాగ్రత్తగా ఉంటారండి. అంత ఈజీగా అంటే ఎవరి దగ్గర ఓపెన్ అప్ అయిపోవడం కానీ, అసలు వాళ్ళ ట్రూ సెల్ఫ్ ఏంటి అనేది చూపించడం కానీ అలాంటివి చేయరండి. నాకు తెలిసి ఈ వ్యక్తి ట్రూ సెల్ఫ్ మీరు కూడా చూడకపోయి ఉంటారు ఇప్పటి వరకు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరి దగ్గర కూడా అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే టైప్ కాదు. సో, మీ దగ్గర కూడా వాళ్ళేంటంటే ఓపెన్ అప్ అనేది అవ్వలేదండి. కానీ మిమ్మల్ని మాత్రం స్టడీ చేయడం కోసం అన్ని వేస్ యూజ్ చేశారు వాళ్ళు. సో, ఇక్కడేంటంటే ఈ వ్యక్తికి ఓకే. మీతో ట్రావెల్ అవ్వచ్చు. పర్వాలేదు. మీరేంటంటే వాళ్ళ దగ్గర ఓపెన్‌గానే ఉంటున్నారు. సో, వాళ్ళకి సెట్ అవుతారు. ఆర్ అట్‌లీస్ట్ రిలేషన్‌షిప్‌లో ట్రావెల్ అవ్వచ్చు అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు కూడా ఏంటంటే ఈ వ్యక్తికి ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యి కొంత దూరంగా ఉన్నా సరే, మళ్ళీ మీతో కలిసుండాలి అనే ఉద్దేశం ఉందండి. వాళ్ళేంటంటే మీకు దూరంగా ఉండాలి, లేకపోతే ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలి అనైతే అనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళకి మీతో స్పెండ్ చేసిన టైం కానీ, లేకపోతే మీ ఇద్దరు షేర్ చేసుకున్న ఆ మెమోరీస్ కానీ బాగా గుర్తొస్తున్నాయండి. టైమ్ టు టైమ్ వాళ్ళేంటంటే అది ఫీల్ అవుతున్నారు. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఎమోషనల్ టైప్ కాదండి. ప్రాక్టికల్‌గా థింక్ చేసే టైపు అని చెప్పాను కదా! జాగ్రత్తగా ఉంటారు. ఎవరి దగ్గర కూడా పెద్దగా ఓపెన్ అప్ అయ్యే టైప్ కాదు.
కాకపోతే మీకెందుకో కానీ ఈ వ్యక్తి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారండి. మీ ఇద్దరి మధ్యలో కూడా ఆ బాండ్ ఫార్మ్ అవ్వడం వల్ల అంటే మీ ఇద్దరు ఇప్పుడు దూరంగా ఉన్నా, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా, వాళ్ళు ఒకప్పుడు మిమ్మల్ని ఏంటంటే లక్ అనుకున్నారు. సో, ఆ ఫీలింగ్ అనేది ఇంకా వాళ్ళలో ఉంది. అంటే ఒకటి మైండ్ ఏంటంటే ఒకలా థింక్ చేయొచ్చు. హార్ట్ ఇంకొకలా థింక్ చేయొచ్చు. సో, ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్‌ని వాళ్ళు హైడ్ చేసుకోవాలి అనే ఆలోచనలో అయితే లేరండి. వాళ్ళకేంటంటే మీతో అంటే స్పెండ్ చేసిన టైం కానీ, ఆ మెమోరీస్ కానీ అవన్నీ కూడా ప్రీషియస్సే. సో, అది వాళ్ళేంటంటే అబద్ధం అని అనుకోవాలి అనుకోవట్లేదు. వాళ్ళ ఫీలింగ్స్‌తోని వాళ్ళేంటంటే హానెస్ట్‌గానే ఉండాలనే ఫీలింగ్‌లోనే ఉన్నారు. కాకపోతే ఈ వ్యక్తి ప్రెజెంట్ ఒక డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారండి. మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో అది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. మరి ఏం జరిగిందో మీకే తెలియాలి. బట్ ఇక్కడ ఏదో కానీ వాళ్ళకి అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిందండి. వాళ్ళ హార్ట్ అనేది బ్రేక్ అయింది. బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఎవరి వల్ల అయినా సఫర్ అయినా అంటే ఏవైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే అవి కంప్లెయింట్ చేసుకుంటూ అవే ఆలోచనలో ఉండే టైప్ కాదండి. కాకపోతే మీ విషయంలో మాత్రం అంటే అక్కడే ఆగిపోయారు. ఇంకా అంటే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారండి. సో, దీనివల్ల ఈ వ్యక్తి ఏంటంటే అలా అని చెప్పి న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు కానీ, కాన్ఫిడెంట్‌గా కోరుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ న్యూ బిగినింగ్స్ అనేవి మీతో జరిగితే, దానివల్ల అసలు ఎలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయో, అది హ్యాపీ ఎండింగ్ అవుతుందో, మళ్ళీ ఇంకొక సాడ్ ఎండింగ్ అవుతుందో అనే డౌట్ ఉందండి. భయపడుతున్నారు. పాస్ట్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుందేమో అని. మీరేంటంటే వాళ్ళకి ప్రాబ్లమ్ తీసుకొస్తారేమో అని. యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీతో హ్యాపీ ఎండింగ్ కావాలండి. మీలో అంటే ఏ పాజిటివ్ పర్సన్ అయితే చూసారో, ఆ పాజిటివ్ పర్సన్ వాళ్ళకి కావాలి. వాళ్ళతో ఉండాలి అనే ఫీలింగ్ ఉంది. కానీ అసలు మీరలా ఉంటారా లేదా? లేకపోతే మీరేంటంటే బర్డెన్ అవుతారా? లేకపోతే మీరు ప్రాబ్లమ్స్ వాళ్ళకి క్రియేట్ చేస్తారా? అనే భయం కూడా ఉంది. అంటే ఈ పర్సన్ ఏంటంటే 100% మీరు ప్రాబ్లమ్ తీసుకొస్తారు. అసలు వాళ్ళ లైఫ్‌కి మీరే ప్రాబ్లమ్ అని ఏం అనుకోవట్లేదు. కాకపోతే కలిసుండాలి అనే పాయింట్ దగ్గర వాళ్ళలోని ఇన్‌సెక్యూరిటీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎందుకంటే వాళ్ళ కోసం మీరేంటంటేనండి అంత స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకోలేదండి. వాళ్ళకంత స్ట్రాంగ్ హోప్ ఇవ్వలేదండి. సో, దానివల్ల వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. సో, బేసిక్‌గా ఈ పర్సన్‌కి మిమ్మల్ని నమ్మాలి అనే ఫీలింగ్ ఉంది కానీ, మిమ్మల్ని నమ్మితే వాళ్ళకెలాంటి ప్రాబ్లమ్ మీరు తీసుకొస్తారా అనే భయం కూడా ఉంది. అంటే 100% ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని నెగెటివ్‌గా చూడట్లేదు కానీ, వాళ్ళ సిట్యుయేషన్స్ వల్ల అలా చూడక తప్పట్లేదండి. 2 మైండ్స్‌తో థింక్ చేయట్లేదు. క్లియర్ కట్‌గా మీరు కావాలి. అది ఆన్సర్. కానీ కలిసుండాలి అంటే ప్రాబ్లమ్స్ మీ వల్ల ఎలాంటివొస్తాయో అనే భయం ఉంది. సో, ఆ ఇన్‌సెక్యూరిటీ క్లియర్ అయితే కానీ వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయలేరండి. ఎందుకంటే ఈ వ్యక్తి ఆల్రెడీ చాలా డిసప్పాయింట్ అయ్యున్నారు. అంటే వాళ్ళ పర్సనాలిటీకి జనరల్‌గా పట్టించుకోరండి. ఇవంతా కూడా వాళ్ళకి అనవసరం. కానీ మీ విషయంలో మాత్రం వాళ్ళు స్టక్ అయిపోయారు. అండ్ వాళ్ళేంటంటే ఒకవేళ మిమ్మల్ని కావాలి అనుకుంటే ఈ పాస్ట్ అనేది మళ్ళీ కూడా వాళ్ళ కరెంట్ లైఫ్‌ని డిస్టర్బ్ చేయకూడదు. లేకపోతే మళ్ళీ మళ్ళీ కూడా అలాంటి సిట్యుయేషన్స్ మీ వల్ల రాకూడదు అంటే అసలు ఏం చేయాలి? ఇక్కడ ఏం జరగాలి? మీరలా ఉండగలరా? అనేది వాళ్ళకి తెలీదండి. ఆ ఆన్సర్స్ వాళ్ళకి కావాలి. అవి వెతుకుతున్నారు అని చెప్పొచ్చు. నిజానికి ఈ వ్యక్తి మీకు ఏ కమిట్మెంట్ ఇవ్వట్లేదు. లేకపోతే ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేయట్లేదు. లేకపోతే ఈ వ్యక్తి ఏంటంటే ఆ హార్మోనీని తీసుకురాలేకపోతున్నారు అంటే ఒకటే రీజన్ అండి. ఇవన్నీ కూడా వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి. వన్స్ ఆ డౌట్స్ క్లియర్ అయితే ఈ వ్యక్తే మీకు కమిట్మెంట్ ఇస్తారు. మీరేమి చేయాల్సిన అవసరం లేదు. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్ నాకు కనిపిస్తుందండి. ఆ వ్యక్తికైతే మాత్రం మీరంటే చాలా ఇష్టం ఉంది. కాకపోతే ఆ ఇష్టాన్ని వాళ్ళేంటంటే చూపించుకోలేకపోతున్నారు. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ముందు కూడా ఇష్టాన్ని పెద్ద చూపించుకొని అంటే ఎక్కువ మాట్లాడినట్టుగా నాకు అనిపించట్లేదు. బికాజ్ ఆ వ్యక్తి ఆ టైప్ కాదు. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోనైతే ఇంకా కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంది. సో, మీరు ప్రాబ్లమ్ తీసుకొస్తారా లేదా అనేది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తి మిమ్మల్ని నమ్మాలా లేదా అనేది ఆ వ్యక్తి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అయితే ఇద్దరు కూడా ఒక స్టెప్పు చాలా కష్టమైనా సరే ముందుకు వేస్తేనే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందండి. మీకు అనిపించొచ్చు. ఈ వ్యక్తి విషయంలో అంటే వీళ్ళిలా అనుకుంటున్నారు కదా! మరి మేమెందుకు ప్రాబ్లమ్ తీసుకొస్తాం మాకు కావాలి అని అనుకున్నప్పుడు అని మీరనుకుంటారు. ఆ వ్యక్తి ఏంటి వాంటెడ్‌గా చేస్తున్నారో, అన్‌వాంటెడ్‌గా చేస్తున్నారో తెలీదు కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ అయితే మాత్రం వస్తున్నాయి.
వీళ్ళేంటంటే మనల్ని డిసప్పాయింట్ చేస్తున్నారు. సో, ఇది వాళ్ళు ఆపగలరా లేదా? ఏమైనా వాళ్ళు చేంజ్ అవుతారా లేదా అని ఇలా ఆలోచిస్తున్నారండి. సో, ఇద్దరికీ అంటే ఎవరి డౌట్స్ వాళ్ళకున్నాయి. బట్ ఆ డౌట్స్ మీద ఎలా వర్క్ చేయాలి అనేది తెలియట్లేదండి. అది ఇక్కడ ప్రాబ్లమ్ లాగా నాకనిపిస్తుంది. అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ రిలేషన్‌షిప్‌లో ఏదైతే జరిగిందో అంటే కొన్ని థింగ్స్ జరిగాయండి. దానివల్ల ఏంటంటే మీరు కూడా మీ మైండ్ అంతా కూడా నెగటివిటీతో ఆక్యుపై చేసుకున్నారు. అసలు మైండ్‌లోని మీకెక్కడా కూడా పాజిటివ్ థాట్స్ రావట్లేదండి. రోజు రోజుకి మీలో నెగటివిటీ పెరిగిపోతుంది. ఈ నెగటివిటీ పెరిగిపోయిన తర్వాత ఇవన్నీ విడిచిపెట్టేసి దూరంగా వెళ్ళిపోతేనే మంచిది అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఆ దూరంగా వెళ్ళిపోతే ఏదో లైఫ్ హ్యాపీగా ఉంటదని అన్నట్టుగా. ఎందుకంటే నేను ఈ మాట అనను. ఆఫ్‌కోర్స్ ఈ వ్యక్తితో ఉండాలా, ఉండకూడదా అనేది మీ చాయిసే. కానీ ఈ వ్యక్తి విషయంలో మీరు ఏది కూడా ప్రాపర్‌గా కన్క్లూడ్ చేయకుండా మీరు ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయినా హ్యాపీగా ఉంటారనుకోవడం అది అబద్ధం అండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ యూనివర్స్ మీకేం ఆఫర్ చేస్తుంది అనేది మీరు అది చూడలేకపోతున్నారు. ఈవెన్ ఇక్కడ ఈ వ్యక్తితో మీరు ఎండింగే కోరుకున్నా సరే, ఆ ఎండింగ్ అయినా సరే ప్రాపర్ వేలో చేయాలి కదా! ఇక్కడ ఎందుకు మీరు సగం సగంలోని ఈ సిట్యుయేషన్‌ని విడిచిపెట్టేసి నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తున్నారు? ఇక్కడ ప్రాబ్లమ్ మీ దగ్గరే ఉందండి. ఆ వ్యక్తి ప్రాబ్లమ్ లాగా అనిపించట్లేదు చూస్తుంటే. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో మీరు ఏం చేయాలనుకున్నా సరే, మీరు అంటే కరెక్ట్‌గా థింక్ చేసి ఇంకా అంటే మీ డెసిషన్ మీరు చెప్పేయడమో, మీరు చేయాల్సింది మీరు చేసేయడమో చెయ్యొచ్చు. కానీ మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని మధ్యలోనే విడిచిపెట్టేసి ఇంకొక లైఫ్‌ని చూసుకోవాలనుకోవడం, లేకపోతే ఈ సిట్యుయేషన్ నుంచి బయటకొచ్చేయాలనుకోవడం లాంటివి చేస్తున్నారు. ఎందుకంటే అదైతే బెటర్‌గా ఉంటుంది అని చెప్పి. బట్ అది బెటర్‌గా ఉంటుందా? లేదా? అనేది మీకిప్పుడు తెలీదు కదా! ఇది కంప్లీట్‌గా మీరు సార్ట్ ఔట్ చేస్తేనే యూనివర్స్ అయినా సరే మీకు ఇంకొక డోర్ ఓపెన్ చేస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఏమైనా సార్ట్ ఔట్ చేసినా, ఇది ఏమైనా సరే మీరు హ్యాండిల్ చేద్దామని చూసినా సరే, ఆ వ్యక్తి ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారో, ఇద్దరికీ మధ్యలోని ఎలాంటి సిట్యుయేషన్స్ మళ్ళీ క్రియేట్ అవుతాయో, ఇక్కడ ఇంకెంత డ్యామేజ్ జరుగుతుందో అని భయపడుతున్నారండి. ఫర్దర్ డ్యామేజ్‌కి రెడీగా లేరు. సో, ఇది ప్రాబ్లమ్ ఇక్కడ. బేసిక్‌గా ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలండి. ఫస్ట్ మీ మైండ్‌లో వస్తున్న ఆ నెగెటివ్ థాట్స్‌ని మీరు ఆపాలి. ఎందుకంటే, ఒక వ్యక్తిలోని పాజిటివిటీ ఉంటుంది. నెగెటివిటీ కూడా ఉంటుంది. ఆ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్‌లో నెగెటివ్‌గా కొన్ని మీకు చేసుండొచ్చు. కానీ పాజిటివ్‌గా చేసినవి కూడా ఉంటాయి కదా! పాజిటివ్‌గా చేసినవి మీకు గుర్తు రావట్లేదు. నెగెటివ్‌గా చేసినవి మాత్రమే గుర్తొస్తున్నాయి. సో, మీరు కూడా ఏంటంటే, మీలో నెగెటివిటీని ఎక్కువ క్యారీ చేస్తున్నారు. పాజిటివ్‌గా ఉండలేకపోతున్నారు. ఇది మీ ప్రాబ్లమ్. ఆ వ్యక్తి అదే భయపడుతున్నారు. మీలో ఉన్న నెగటివిటీ వల్ల వాళ్ళకి ఖచ్చితంగా ప్రాబ్లమ్ వస్తదని అనిపిస్తుంది. సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ ఏంటంటే రీడింగ్ అనేది జస్టిఫై అయ్యిందండి. ఫస్ట్ టైమ్ నేను చూస్తున్నాను ఇలాగా. ఎందుకంటే ఆ వ్యక్తి అనుకుంటున్న దానికి, మీరు బిహేవ్ చేసిన దానికి కరెక్ట్‌గా సరిపోయింది. అలా అని చెప్పి ఇదేంటంటే మీరు సార్ట్ ఔట్ చేయాలనుకోవట్లేదు. ఇదంతా విడిచిపెట్టేసి మీ దారి మీరు చూసుకుంటే ఏం ఉండదని అనుకుంటున్నారు. బట్ ఇదేంటంటే పెండింగ్‌లో పెట్టేసారండి. ఇది పెండింగ్‌లో ఉండగా మీరేంటంటే మూవ్ అవ్వలేరు. మీరేమైనా చేద్దాం అనుకున్నా చేయలేరు. మీ థాట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయన్నమాట. దానివల్ల కూడా ప్రాబ్లమ్ వస్తుంది. ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి. ప్రాబ్లమ్ అనేది ఆ వ్యక్తి వల్లే రావాలని రూల్ ఏం లేదండి. మీ వల్ల కూడా ప్రాబ్లమ్ రావచ్చు. ఎందుకంటే ఇలా ఇద్దరికీ కూడా ఒక అండర్‌స్టాండింగ్ లేకుండా, ఇద్దరికీ ఒక క్లారిటీ లేకపోతే ప్రాబ్లమ్ అనేది ఏ వేలో అయినా కూడా వస్తుంది. వన్స్ అదొచ్చిన తర్వాత ఇద్దరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఇద్దరికీ పెయిన్ ఉంటుంది. సో, ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీరేంటంటే ఆ వ్యక్తితో మాట్లాడొద్దు. ఆ వ్యక్తితో కూడా ఫైట్ చేయొద్దు. కానీ ముందు మీకొస్తున్న నెగెటివ్ థాట్స్‌ని కంట్రోల్ చేయండి. ఒక నెగెటివ్ పర్సన్‌గా మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు చూడండి. అది కంట్రోల్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే అది కంట్రోల్ చేసిన తర్వాత యూనివర్స్ మిమ్మల్ని ఎక్కడ పెడితే అక్కడే ఉంటారు. బట్ ఈ థాట్స్ వల్ల మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళలేరు. అక్కడే ఉంటారు. సో, కొంచెం దీని మీద వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఆ వ్యక్తితో రిలేషన్‌షిప్ గురించి మీరేమి వర్క్ చేయాల్సిన అవసరం లేదండి. మీ మైండ్ సెట్ మీద, మీరు చేస్తున్న పనుల మీద గ్రిప్ తెచ్చుకోండి. అది కూడా పాజిటివ్ వేలో గ్రిప్ తెచ్చుకోవడానికి చూడండి. అదొక్కటే ఇక్కడ సొల్యూషన్ అండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.